రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అనేక అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగర యువజన విభాగం అధ్యక్షుడు కుంటి నాగేంద్ర, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఓట్ల అక్రమాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఓటింగ్ శాతం రాత్రికి రాత్రే పెరగడం అనుమానాస్పదమన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఉన్న పోలింగ్ రాత్రి 11 గంటల 45 నిమిషాలకు 76.50%, అర్ధరాత్రి 2 గంటలకు 80.66% పెరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం ఓటింగ్ 81.86% చేరిందని చెప్పారు. రాత్రికి రాత్రే సుమారు 12%, దాదాపు 52 లక్షల ఓట్లు ఎలా పెరిగాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు ఈవీఎం ఎమ్మెల్యేలని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరగడం వెనుక కారణాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. జరిగిన ఓటింగ్ ప్రకారం 68.12%, అంటే కేవలం 0.08% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఎప్పుడు? సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక వ్యాఖ్యలు చేసింది, ఇంకా ఓటర్లు ఉన్నారు, ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 11:45 వరకు పోలైన ఓటింగ్ పర్సంటేజ్ 76.50%, అంటే తేడా 8.38%. సాయంత్రం క్యూలో ఉన్న 5 నుంచి 8 గంటల వరకు జరగని ఓటింగ్ రాత్రి 8 నుంచి 11:45 వరకు జరిగింది. ఆ 8.38% ఓట్ అంటే అక్షరాల 34,53,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎప్పుడు? రాత్రి 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత చివరి ఓటింగ్ రాత్రి 2 గంటకి పోలైనట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలైన ఓట్ పర్సంటేజ్ అక్షరాల 80.66%, అంటే 4.16% ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఎప్పుడు? 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత 11:45 నుంచి 2 వరకు జరిగిన పోలింగ్ ఓట్ బ్యాంకులో 4.16% పెరిగింది, అంటే అక్షరాల 17,20,278 ఓట్లు పోలయ్యాయి. అంటే టోటల్గా వాళ్ళందరూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ మావాడే 10th పాస్ కావాలా, మాకే ఆస్తి అంతా రావాలా అని చెప్పి ప్రయత్నాల్లో పడి ఉంటారనమాట. అందులో ఒక తెలివైనోడు ఉంటాడనమాట, అంటే విజనరీ. ఈయన ఏంటంటే సబ్జెక్ట్ పెద్దగా ఉండదు కానీ కన్నింగ్ మెంటాలిటీ అయితే బాగా ఉంటుందన్నమాట. ఎలా చేసి రిజల్ట్ తెచ్చుకోవాలా అనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంతవరకు ఏంటంటే యావరేజ్గానే పాస్ అయి ఉంటాడు అనమాట. ఎక్కడ చచ్చిసాక ముక్కి మూలిగి ఆ ముందోని అనుకొని పట్టుకొని పాస్ మార్కులే వచ్చింటాయి. సో వీడేం చేస్తాడంటే ఈసారి ఎట్లయినా కూడా ఆస్తి అంతా నాకే రావాలా, తర్వాత నా తదనంతరం మా పిల్లలే అనుభవించాలి ఈ ఆస్తిని అని చెప్పి ప్లాన్ వేసి వాడి ముందున్న వాళ్ళని వెనకున్న వాళ్ళతో మాట్లాడి, మీకు నా ఆస్తి వచ్చిన తర్వాత మీకు ఇంత డబ్బులు ఇస్తాను, నాకు సహాయం చేయండి ఎగ్జామ్ టైంలో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తాడనమాట. సో ఎగ్జామ్ అయితే వెళ్ళినారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఎగ్జామ్ హాల్లో ముందు రోడ్తో వెనక రోడ్తో ఒప్పందం అయితే కుదిరింది. అయినా కూడా వీడేంటంటే వాళ్ళ మీద డౌట్ అనమాట. సో అయినా కొన్ని ఎక్స్ట్రాగా వీడి వంతు ఒక చిట్టీలు కూడా పెట్టుకొని పోయినాడు. ఒకవేళ వాళ్ళు చూపించకపోతే చిట్టీలైనా కనీసం చూసి రాయొచ్చు అని చెప్పి. అక్కడ ప్రశ్నాపత్రంలో కింద 10 ప్రశ్నల్లో 8ంటికి సమాధానం రాయండి అని చెప్పి ఉంటుందన్నమాట. ముందు రోడ్ దగ్గర వెనక రోడ్ దగ్గర ఎట్లా ఒకట తాయత్ర పడి ఆన్సర్లు అయితే కొన్ని రాసుకుంటాడు 8ంటికి. లక్కీగా వీడికి ఏంటంటే ఆ కింద ఉన్న మిగతా 2 క్వశ్చన్లకు కూడా వీడున్న చిట్టీల్లో ఆన్సర్లు ఉంటాయి. సో వీడేం చేస్తాడంటే ఆ ఎక్స్ట్రా 2 కూడా రాసి పడేస్తాడనమాట. ఏముందిలే మనకు ఇంకా తిరుగు అన్నట్టు ఆ 2 కూడా రాసేసి ఎగ్జామ్ ఇచ్చి బయటకు వస్తాడు. ఇంటికి రాగానే అందరూ ఎలా రాసే ఎగ్జామ్ అంటే వీడికి అర్థం కాల. అంటే ముందు రాసి ఇప్పుడు సొంతంగా టాలెంట్ ఉండి రాసిన వాడు అయితే కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తాడా నేను బాగా రాసిన అని చెప్పి.